నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కొంచెం అంటే మనకు అవగాహన అయినంత వరకు మనం దాన్ని శ్రవణం చేయడం జరుగుతున్నది. కాకపోతే ఏంటి ఇక్కడ ఈ భగవద్గీత అంటే ఏంటి? ఉపనిషత్తుల సారం మొత్తం అంటే అన్నీ చెప్పదలుచుకున్నదంతా తేలిక భాషలో మనందరికీ అర్థమయ్యేట్టుగా వ్యాసుడు క్రోడీకరించి ఈ భగవద్గీతని ఆయన అనుభవంలోకి తెచ్చుకొని రాయడం జరిగింది. దీంట్లో ఏం చెప్పాడు? సమస్యలన్నిటికీ మూలం మన ఐడెంటిటీ తప్ప సమస్య లేదు అంటాడు. మరి ఎట్లా ఐడెంటిటీ సమస్య అనే దాని గురించి ఒక్కొక్క అధ్యాయంలో అంటే ఒక్కొక్క చాప్టర్లో దాని గురించి వివరం చేస్తూ వస్తున్నారు. అల్టిమేట్గా ఇప్పుడు ఏంటి? రెండో చాప్టర్ వింటున్నాం మనం. ఏంటది? సాంఖ్యయోగం వింటున్నాము. సాంఖ్యయోగం అంటే ఏంటి? సాంఖ్యయోగం అంటే జ్ఞానానికి సంబంధించి. అల్టిమేట్గా ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు ఉన్నా చెప్పదలుచుకున్నది మాత్రం రెండిటి విషయాల్లో ఎక్కువగా కనపడతాయి. ఏంటి? ఒకటి జ్ఞానము, 2 కర్మ. ఇక్కడే కాదు, మీరు ఏ దేవుడికి సంబంధించిన విషయమైనా మీరు పరిశీలించండి, చెప్పేదంతా జ్ఞానం, శక్తి చెప్తారు. అంతే కదా, మనం అమ్మవారిని పూజిస్తున్నాము. అమ్మవారు అంటే ఎవరు? శక్తి అంటారు. శక్తి అంటే ఎవరు అంటే మనకి ఏదైనా పనులు జరగడానికి కావాల్సిన వ్యవహారం అంతా శక్తి జరుగుతుంది అంటారు. అయ్యవారు అంటే ఏంటి? జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఏంటి? కదలదు, మెదలదు, ఏమి చెయ్యదు. కాకపోతే ఆ జ్ఞానం యొక్క శక్తి ఈ యొక్క మన కర్మ చేయడానికి కావాల్సినటువంటి శక్తిగా వ్యక్తమైంది అంటారు. అంటే ఏంటి? మనలో ఉన్నవి రెండు. ఒకటేమో జ్ఞానం ఉన్నది, 2 కర్మ ఉన్నది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఎట్లా మనము ప్రపంచంతో డీల్ చేస్తూ మనం డీల్ చేసుకుంటూ ఎలా ఉండాలి అనేటువంటి విషయమే ఎక్కువగా ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అనేటువంటి విషయాలు ఏమీ కూడా నాకు అవగాహనకు వచ్చినట్టు చెప్పలే. ఇప్పుడు మనం వింటున్నది కూడా ఏంటి? సాంఖ్యయోగంలో ఏం చెప్తున్నాడు? 11వ శ్లోకం నుంచి మొదలుపెట్టాడనమాట. ఎవరు? భగవాన్ చెప్పటం. ఏమని చెప్తాడు 11వ శ్లోకంలో? అర్జున, నువ్వు ఫిలాసఫర్ లాగా మాట్లాడుతున్నావు కానీ నీకు ఆ ఫిలాసఫీ తత్వం పెద్దగా ఏం కనపడడం లేదు. కాకపోతే బాగా అన్నీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. నేను యుద్ధం చేయను, తర్వాత నేను నా వల్ల కాదు, నా బంధువుల్ని చంపలేను, ఇవన్నీ మాట్లాడుతున్నావు. అవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ అసలు యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం చేయించేది ఎవరు? చంపేది ఎవరు? చచ్చేది ఎవరు? ఎవరు లేరు. ఎవరికైతే జ్ఞానం తెలుస్తుందో ఇదంతా భగవతత్వం వల్ల ఒక మాయలాగా జరుగుతుందనేటువంటి అవగాహన వస్తుంది తప్ప ఇక్కడ నేను చంపుతున్నాను, నేను చంపను అని జ్ఞాని అనేవాడు ఏడవడు అని మొదటి శ్లోకంలో చెప్పి, రెండోది ఏంటి? ఈ విషయాలన్నిటికీ కారణం ఏంటి? మన ఇంద్రియాలు వాటితోటి తాదాత్మ్యం చెందుతున్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఇదంతా అంటే మనసు చేస్తున్న ట్రిక్ కదా అని గ్రహించిన వాడు ఎప్పుడూ శోకానికి ఏం పడడు అనేటువంటి విషయం చెప్తూ ఇంకా ఏం చెప్పాడు? తర్వాత ఏంటి? సుఖ దుఃఖాలు అంటే ఏంటి? చలి వాతావరణం వచ్చిపోతున్నట్టుగానే సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి. అది కూడా ఎవరికైతే తెలుస్తుందో వాటి గురించి ఎవరు టెన్షన్ పడరు. అట్లాగే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వచ్చిపోతున్నట్టుగానే మళ్ళీ అన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి అనే ప్రాసెస్లో వాడతారనమాట. అంటే మనమే చూడండి, చిన్నప్పుడు అప్పటి నుంచి మళ్ళీ మనం పుబర్టీకి ఎప్పుడు వచ్చామో తెలియదు, మనలో నుంచే వచ్చింది. తర్వాత మిడిల్ ఏజ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, తర్వాత ఓల్డ్ ఏజ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలా మళ్ళీ ఓల్డ్ ఏజ్లో నుంచి జారిపోతారో తెలియదు. ఎవరినన్నా మీరు పెద్దవాళ్ళని ఎవరన్నా అడగండి, అసలు నాకు వయసే తెలియడం లేదండి అంటారు. అవును, ఎందుకు తెలుస్తుంది? వయసు తెలిసేది శరీరానికి. ఏదైనా మారతాను పెట్టమనండి, 60-70 ఏళ్ళ వాడు పరిగెత్తరు, చిన్నగానే నడుచుకుంటూ పోతారు. కానీ మనసుకు వచ్చేసేటప్పటికి నేను ఐ కెన్ రన్ అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనసుకు వయసు లేదు, ఓన్లీ మనం తీసుకున్నటువంటి శరీరానికి మాత్రమే వయసు. ఆ మాట అందరూ అంటుంటారు. అందుకే ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి మన ఆంటీ, అమ్మమ్మో, నాయనమ్మో అంటే తప్ప మన ఏజ్ మనకు అప్పటిదాకా మనకి గుర్తుకు రాదనమాట. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి ఇక్కడ? ఇంతవరకు నేను ఇప్పుడేం చెప్తున్నాడు ఆయన? నిన్న ఈ సుఖము దుఃఖము వీటన్నిటికీ కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అతీతులు ఉంటారు అని చెప్తూ అసలు ఆ జ్ఞానం అంటే ఏంటి అని ఇప్పుడు ఈ 16వ వర్సెస్లో చెప్తున్నారు. నిన్న మనం 15 వరకు చెప్పాము, ఈరోజు 16వది చదువుతా వినండి. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి ఏమీ లేదు. ఈ విధంగా రెండింటి యొక్క వాస్తవ రూపములను తత్వజ్ఞాని అయిన వాడు ఎరుగును. ఇంతకి ఊరికి ఇట్లా సహజంగా చదివి అర్థం కావాలంటే ఇది అర్థం కాదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సత్తు, అసత్తు అనే పదాలు 2 వాడాడు. ఇప్పుడు మనకి సృష్టి వ్యవహారానికి కనుక వెళితే కొంచెం అర్థం చేసుకుంటే దీంట్లో 3 విధాలుగా సృష్టి జరిగింది అన్నట్టు చెప్తారు. ఒకళ్ళనేమో మొట్టమొదటి వాళ్ళని ఆరంభవాదులు అంటారు. ఆరంభవాదులు ఏమంటారు? సృష్టి ఎవరో ఎక్కడో కూర్చొని ఏ మూర్తో, ఏ ఈశ్వరుడో, ఏ శంకరుడో కూర్చొని సృష్టి చేశారు, దాని ప్రకారం ఇలా సృష్టి ఉంది అని మొట్టమొదటి ఆరంభవాదులు చెప్తారు. పరిణామవాదులు ఏమంటారు? పరిమాణం మారుకుంటూ వచ్చింది అంటే ఇవల్యూషన్లో వచ్చింది అన్నట్టు పరిణామవాదులు చెప్తారు. అంటేగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందని. ఇప్పుడు ఈ 2 విషయాలను కనుక మనం నమ్మామనుకోండి,
ఇది కూడా ఎవరి అవగాహన వాళ్ళదే. ఇప్పుడు ఎంతసేపటికి ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇందులో ఏమీ చెయ్యమని ఏమీ చెప్పలే. ఏం చెప్పాడంటే నీ దృష్టి మార్చుకో అని చెప్తాడు. దృష్టి ఎందుకు మార్చుకోవటం లేదు? మనకు కనపడుతున్నదంతా మన ఊహలు, మన ఆలోచనలు, మనకు తెలుస్తున్నది అంతా సత్యం అని దాన్నే స్ట్రాంగ్గా పెట్టుకొని ఉంటాము. ఎప్పుడైతే దృష్టి ఇది కాదు, ఇదిలా కూడా ఉండుండొచ్చు అనేటువంటి భావం మనకు వస్తేనే టకామని మారిపోతుంది. అదే టోటల్ స్పిరిచువాలిటీ అంతా చెప్పింది. స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, మన దృష్టి మార్చుకొని మనం మారిపోవడమే. అంతకంటే ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నేను పాపం చేశాను, పుణ్యం చేశాను, దానివల్ల నాకు ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళ ఊహలు మాత్రమే. కాకపోతే దాన్ని మరి దృష్టి మార్చుకోవటం అనే విషయాన్ని మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ విషయం చూసినా ఇదంతా పరమాత్మతత్వం వల్ల వ్యక్తమైందనేటువంటి భావన 24 గంటలు మనం మనసులో ఉంచుకోగలగటమే దృష్టి మార్చుకోవడము, సక్రమంగా అర్థం చేసుకోవటం అని అర్థం. ఎప్పుడైతే సక్రమంగా అర్థం చేసుకున్నామో ఏంటి, నెగటివ్గా చూడడం ఏ విషయాన్ని కూడా పాజిటివ్గానే చూస్తాం. ఓహో ఇదంతా జరగాల్సిన వ్యవహారం జరుగుతుంది భగవతత్వ కోరిక వల్లనో లేకపోతే అన్న విషయం మనకు అవగాహన వస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి, దృష్టి మార్చుకోవటం ఒక పాయింట్, రెండోది వచ్చేంటి సరిగా అర్థం చేసుకోవటం రెండో పాయింట్. కాకపోతే ఏం చెప్పారు ఆ మహానుభావులు, మన ఋషులంతా ప్రతిదానికి దృష్టాంతాలు చెప్పారు. దృష్టాంతాలు అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు స్టోరీసే. మనం పట్టుకోవాల్సిన స్టోరీని కాదు, లోపల ఉన్నటువంటి మ్యాటర్ని మనం క్యాచ్ చేయాలన్నమాట. అంటే శబ్దం కాదు, అర్థాన్ని గ్రహించాలి. ఇక్కడ ఏం అర్థం చెప్తాడు, దృష్టి మార్చుకున్న దానికి ఒరిజినల్గా ఉన్నది తాడు, కానీ నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు, పాము దృష్టితో చూస్తున్నావు. పాము దృష్టితో ఎప్పుడు చూస్తాం ఏమనిపిస్తుంది, పాము కదులుతున్నట్టు కనిపిస్తుంది, పాము పడగ విప్పినట్టు కనిపిస్తుంది, పాము మన వెంట పడ్డట్టు కనిపిస్తుంది, పాము భయపెట్టినట్టు కనపడుతుంది. చివరికి అర్థం చేసుకొని అక్కడికి పోయి దగ్గరకు పోయి చూసి చెయ్యి పెట్టి చూసి అయ్యో ఇది పాము లేదు కదా, తాడే కదా అనుకుంటే ఆ ఉన్న భయాలన్నీ పోతాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఎక్కడ జరిగింది అది, జస్ట్ నీ విజన్ మార్చుకుని అక్కడెందుకు పాము ఉంటుంది, హైదరాబాద్లో ఈ ఏరియాకు పాము ఎందుకు వస్తుంది అని వెళ్ళి చూసామనుకో అక్కడ పాము లేకుండా పోతుందన్నమాట. అంటే అర్థం ఏంటి, ప్రతిదాన్ని కూడా నీ దృష్టి మార్చుకొని చూడమంటాడు. ఇప్పుడు ఆ దృష్టి మార్చుకొని చూడటం అనే పదానికే ఈ అసత్తు సత్తు అనేటువంటి పదం ఇక్కడ వాడాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఇప్పుడు ఇందాక రెండు మాట్లాడుకున్నాం కదా, ఒకటి పరిణామవాదం, ఒకటి ఆరంభవాదం అని. మూడోది వచ్చేమంటాడు, మూడోది వచ్చి ఆవర్తవాదం అంటాడు. ఆవర్తవాదం అంటే ఏంటి, కారణం తెలియదు కానీ కార్యం తెలుస్తూ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఎవరు చెప్తారు, కొంతమంది. మరి ఇప్పటికి ఇంత సైన్స్ డెవలప్ అయినా ఉంటారు, ఇది నాన్ సస్పెక్టబుల్ అని అంటారు, అంటే ఇది మనం చెప్పలేము అంటారు. అంటే కార్యం తెలుస్తుందిగా, ఆ జబ్బుకు వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ మనకు కనపడుతున్నాయి కదా, దీన్ని ఆవర్తవాదం అంటారు. అంటే అర్థం ఏంటి, మనకి కనపడకుండా ఉన్నటువంటి పరమాత్మ శక్తి అన్మానిఫెస్ట్ శక్తి మేనిఫెస్ట్ అయింది అంటాడు. అంటే అన్మానిఫెస్ట్ అయిన శక్తి ఎక్కడిది, ఆ శక్తే ఒక మాయనో లేకపోతే ఇంకో శక్తినో పట్టుకొని ఒక సృష్టిలాగా వ్యక్తమై కనపడుతుంది అంటాడు. అంటే ఏంటి, సృష్టి జరగలే. అదే దాని మీద కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన సైంటిస్టులు కూడా కనుక్కుంటున్నారు కదా, క్వాంటమ్ థియరీ అదంతా. అంటే నీ దృష్టితో ఏది చూస్తే నీకు ఉన్నట్టు కనపడుతుంది. మన దృష్టిలో అది లేదనుకో, అది లేదు. యూనివర్స్ నా దృష్టిలో లేదు, దృష్టి లేదు అనమాట. ఇది మనకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు ఈ మహానుభావులు మన ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆ ఉపనిషత్తుల సారమే ఈ భగవద్గీత. దీంట్లో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు అసత్తు అన్నాడు కదా, అసత్తు సత్తు అన్నాడు. సత్తు అసత్ అంటే ఏంది, సత్ అంటే పరమాత్మతత్వం, దానికి నామం లేదు, రూపం లేదు, కదలదు, ఆ తర్వాత నిర్గుణం, నిరాకారం, అచలం, అటువంటి బ్రహ్మాండమైనటువంటి శక్తి వ్యక్తమైంది అంటాడు. అంటే ఏంటి, అది కనపడేదంతా ఏంటి, పరమాత్మ శక్తి. ఏంటో పరమాత్మ శక్తి, ఇప్పుడు ప్రపంచం కనపడుతుందా, మనం జీవుళ్ళం కనపడుతున్నామా, అదనమాట. అంటే ఏంటి, అది రెండు, అంటే సత్తు అసత్తు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా వాస్తవ రూపాలు, అప్పుడు ఈ రెండింటి విషయాలు ఎవరికి తెలుస్తాయి, ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళు గ్రహిస్తారు, అంతే కదా. ఇప్పుడు మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా పూజలు చేసినా మనకి వివరం అర్థం కాదు. ఇది కొబ్బరికాయ కొట్టమన్నారు, ఎందుకు కొట్టమన్నారు అనే ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం పగిలిపోతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ మంచి మెత్తదనం అనేది మనం గ్రహిస్తుంది అనే పాయింట్ తోటి ఆ తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వండర్ఫుల్ ఫ్రూట్ కాబట్టి దాన్ని కొట్టమన్నారు. దీపారాధన ఎందుకు చేయమన్నారు, నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించుకో. ఏంది అజ్ఞానం, నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు, నేనే ప్రపంచం, నాకే ఈ కష్టాలు, ఈ ప్రపంచంలో ఇంకెవరికి కష్టాలు లేవు అనేటువంటి ఒక బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్నావు, దాన్ని నీ జ్ఞానంతో తొలగించుకోమని దీపారాధన చేస్తారు. అట్లాగే అగరవత్తులు వెలిగిస్తారు. అగరవత్తులు అంటే ఏంటి, వాసన.
వాసన అంటే కూడా ఇంకా చెప్పాలంటే ఏంటి, వాయువు అనమాట, అంటే గాలితత్వం అనమాట. అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఈ సువాసనా విధానం అటువంటి వ్యవహారం అన్నట్టు చెప్తాడు. అంటే ఏంటి, మనం అల్టిమేట్గా మనం చేస్తున్న పూజలన్నీ దేనికి, పంచభూతాలకే చేస్తున్నాం. మన కంటికి కనపడుతున్నది అవే కదా, భూమి, నేల, నీళ్లు, అగ్ని, ఆకాశం, వాయువు, ఇవే కనపడుతున్నాయి. వీటికి చేస్తున్నాం. వీటికి దేంతో చేస్తున్నాము, వీటికి చెయ్యాలన్న ఆలోచన ఎవరు వచ్చింది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిని ఐడెంటిఫై చేసింది. అంటే అట్లన్నా చేసేందుకు ఉపయోగం, ఇట్లా కథల రూపంలో అన్న చెప్పిన తర్వాత జ్ఞానానికి వెళతారేమో అనేటువంటి పాయింట్ మీద పాపం వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటి, ఈ సత్తు అసత్తు ఇటువంటి వాటికి సంబంధించిన విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి, జ్ఞానికి తెలుస్తాయి అంటాడు. జ్ఞానికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దుఃఖం పోతుంది. అంటే భగవద్గీత చదివినంత మాత్రాన, లేకపోతే నువ్వు చచ్చిపోవు, బతకవు, నీవన్నీ కష్టాలు వస్తాయి పోతాయి అంటే, కష్టాలు సుఖాలు ఏమి పోవు. అసలు కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి, అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి, శక్తి ఏంటి, అసలు నిజంగా ఇదంతా ఉందా అనేటువంటి విచారణ చేసినప్పుడు అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ విచారణ చేసిన వాళ్ళని ఈ విధంగా వాస్తవ రూపాన్ని అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది అంటాడు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, నాశరహితమైన ఈ సత్యము ఈ జగత్తునంత అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగము, శాశ్వతమైన దానిని ఎవరు నశింపచేయి చాలరు. అంతే కదా, పరమాత్మతత్వం అనేటువంటిది ఏంటి, మొత్తం అణువును వ్యాపించి ఉన్నది, అది నిరాకారం, నిర్గుణం, కదలదు అంటున్నాడు. మరి దాన్ని ఎవరైనా చంపగలరా, అది పుడుతుందా, మళ్ళీ అది చచ్చిపోతుందా, చావదు. ఎందుకంటే ఆ పరమాత్మ శక్తిగా అణువణువు మనంతర్ ద్వారా కూడా వ్యాపించున్నది. అప్పుడు పోతే ఏం పోతుంది, చెట్టు పెరుగుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, చెట్టు వెళ్ళిపోతుంది. కానీ చెట్టులో ఉన్నటువంటి పరమాత్మ శక్తి అంటే అణువణువు వ్యాపించినటువంటి ఆ భగవతత్వ శక్తి ఎక్కడికి పోతుంది, అది నశించదు కదా అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే ఏంటి, నిరాకారం, నిరంజనం, చలనం లేనిది కాబట్టి అదేం అవ్వదు. నువ్వెవరు చంపటానికి, అందరం పరమాత్మతత్వంలో భాగమైనప్పుడు ఒకళ్ళు చంపేది ఒకళ్ళు చచ్చిపోయేది అంటూ ఏం లేదు అనేటువంటి జ్ఞానం తెలుసుకోవాలంటాడు. అంటే తెలుసుకోకుండా మాటల్లో వచ్చేది కాదు. ఆ తర్వాత ఈ శరీరాలనైనా నశించినవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము కనుక ఓ భరతవంశీ అర్జున నువ్వు యుద్ధం చేయము అంటాడు. నిజమే కదా, శరీరం అనేది నశిస్తుంది, పరమాత్మ జ్ఞానం అనేది నశించదు. కాబట్టి శరీరం పోతుంది, మళ్ళీ వస్తుందేమో తెలియదు. మరి జ్ఞానం అయితే నశించదు కదా, అప్పుడు నువ్వు అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావయ్యా, నువ్వు హాయిగా యుద్ధం చెయ్యి, ఏం నష్టం లేదు అని చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంటి, అసలు అజ్ఞానం అంటే ఏంటి, నేను చంపాను, నేను పుట్టించాను, నేను చచ్చిపోయినాను అనే వాళ్ళ ఇద్దరు అజ్ఞానులేను. ఇతరులను చంపనని భావించువాడును, అది ఆత్మ ఇతరులచే చంపబడని భావించువాడును, ఆ ఇద్దరు అజ్ఞానులే. ఏలనన వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. దానికి మరణం పుట్టుక లేదు కదా, ఎలా చంపుతాము? ఒక జ్ఞానాన్ని తీసుకొచ్చిన మనం చంపాలంటే చంపగలుగుతాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇంకొకటి కూడా చదివి మళ్ళీ మనం ప్రపంచానికి ఎట్లా అప్లై అవుతాయో ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ ఆత్మ ఏకకాలమందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు, ఇది భావ వికారా లేనిది, వృద్ధి అస్తిత్వం, వృద్ధి పరిణామం, వినాశమైన 6 భావ వికారాలు లేనిది, ఇది జన్మ లేనిది, నిత్యం శాశ్వతం, పురాతనము, శరీరము చంపబడిను, ఇది చావదు అంటాడు. అంటే ఎంతసేపటికి చెప్పినా ఏంటి, చెప్పిందే చెప్పి మొత్తం చెప్పిన కాన్సెప్ట్ అంతా చిన్నది ఒకటే, సత్తు అసత్తు. అసత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి సామాన్యమైనటువంటి పరమాత్మతత్వం ఒకటే. మిగిలిన 99 ఏంటి విశేషాలు. ఈ విశేషాలన్నీ కూడా మనకి వ్యక్తమై కనపడుతున్నాయి. అది ప్రపంచం కావచ్చు, జీవాత్మ కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ కూడా పరమాత్మతత్వ భాగంలో భాగమే తప్ప ఉన్నదంతా ఒకటే పరమాత్మ. ఆ కనపడుతున్నవన్నీ పరమాత్మ శక్తి. సో ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పింది, ఆ పరమాత్మ శక్తిని ఎవరు చంపలేరు, అది చావదు. ఎవరైనా చంపామన్నా చచ్చామన్నా అదంతా కేవలం అజ్ఞానం తప్ప అది అబద్ధం అంటాడు. ఎందుకు అది అబద్ధం అంటాడు, ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి ఆయన, సత్. ఇప్పుడు మళ్ళీ వీటిని కొంచెం మనం ప్రపంచ విషయాలకి ఇప్పుడు వచ్చేద్దాం అనమాట. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మనకి కంటికి ఏమేమి కనిపిస్తున్నాయి, పంచభూతాలన్నీ మన కంటికి కనిపిస్తున్నాయి, తర్వాత జీవరాశులన్నీ కంటికి కనపడుతున్నాయి, తర్వాత అవి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఇంత చెప్పినా ఏంటి, సృష్టి ఎలా వచ్చింది, నేను కూర్చొని సృష్టి చేశానా, ఎవరు కూర్చొని సృష్టి చేశారా అనేటువంటి విషయం ఎక్కడెక్కడ చెప్పడు. కాకపోతే ఏమంటాడు, సృష్టి అనేది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఆరంభవాదంలో సృష్టి జరిగింది అన్నారు, కానీ దానికి కూడా ఇలా జరిగింది అలా జరిగింది అని ఎక్కడ ఏం ప్రూఫ్లు ఎవరేం చూపించటం లేదు. ఊరికినే మళ్ళీ ఎవరి వాళ్ళ మానసిక భావనలే తప్ప కరెక్ట్గా ఇలా జరిగింది నాకు తెలుసు అని చెప్పగలిగిన వాళ్ళు కూడా మనకు తెలిసినంతవరకు పుస్తకాల్లో కూడా క్లియర్గా అట్లేం రాసినట్టు లేదు.
పరిణామవాదంలో కూడా జస్ట్ ఇమాజినేషన్, ఇలా 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 మారి ఉండొచ్చు. కాన్షియస్నెస్ అనేది మనం ఇవాల్వ్ అవుతూ పోవాలి, అప్పుడు మనము నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అంటాడు. అల్టిమేట్ ఎంత చెప్పినా ఏంటి, వీళ్ళు చెప్తున్నది ఎంతసేపు చెప్పినా ఏంటి, ఒక జ్ఞానం అయితే ఉన్నది, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకు కాదనలేరు? ఎక్కడుంది ఆ జ్ఞానం? మనలోనే కదా ఉంది. ఇప్పుడు చెప్పింది అంటే దృష్టి మార్చుకో అన్నారు. ఎవరు దృష్టి మార్చుకోవాలి? ఎవరు చూస్తుంటే ఎవరికి బాధాకరంగా ఉంది అని అనుకున్నారో వాళ్ళు అక్కడి నుంచి దృష్టి మార్చుకొని వాళ్ళని వాళ్ళు పరిశీలించుకొని చూడాలి. అల్టిమేట్గా అంతే కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటి, ఒక 50 సంవత్సరాల కాలంలో అయితే ఆర్థికంగా ఆహారానికే ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉండింది. అప్పుడెవరు ఈ భగవద్గీతను చదువుకుందాము, లేకపోతే ఇంకొక పుస్తకం చదువుకుందాము, లేకపోతే అట్లా సరదాగా తిరుగుదాము అనేటువంటి విషయాలు లేవు. కాకపోతే ఎప్పుడో పండగ వచ్చినప్పుడు ఏవో వాటిని ఏమంటారు, తోలుబొమ్మలాటలని, లేకపోతే పాపం హరికథలని, లేకపోతే వాటి కోసంగా కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి ఊళ్ళో ఏదో ప్రదర్శించేవాళ్ళు. ఆ 10 రోజులు పాపం రిలాక్సింగ్గా ఉన్నప్పుడు చూసేవాళ్ళు, మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడున్న పరిస్థితులు అవి. అప్పుడు ఇంత దూరం భగవతత్వాన్ని గురించి ప్రాసెస్ చేస్తామన్నవాళ్ళు అప్పుడు కూడా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అప్పుడు కూడా వేల ఉన్నారని నాకైతే గుర్తులేదు. ఎక్కడో ఒకళ్ళు ఆరా స్వామీజీలు ఉన్నారనేవాళ్ళు, పోయేవాళ్ళు, దండం పెట్టుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అంతే తప్ప ఇదిగో నువ్వు ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అన్నవాళ్ళు తక్కువే. కాకపోతే ఏంటి, ఎవరికి వాళ్ళకి కుటుంబ పరంగా అనుష్ఠానాలు ఉండేవి. అనుష్ఠానం అంటే ఏంటి, అగ్నిహోత్రానికి పూజలు చేసుకునేవాళ్ళు అంతవరకు. ఆ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ మడి ఆచారం అన్నట్టు ఉండేది తప్ప కరెక్ట్గా ఈ తత్వజ్ఞానం గురించి పెద్దగా కూర్చోబెట్టి బోధన చేసిన వాళ్ళు ఉండడం కొంచెం తక్కువే అనుకోవచ్చు. కాకపోతే ఏంటి, పరిణామం చెందుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చాము, దేవుడి దయ వల్ల ఈ ఇంటర్నెట్ని కనిపెట్టుకోవడమే వండర్ఫుల్ అనమాట. ఎప్పుడైతే ఇది కనిపెట్టుకున్నామో ఏది కావాలంటే అది, ఎప్పుడెప్పుడో కొన్ని వందల సంవత్సరాల నాడు చెప్పినటువంటి మహానుభావులు, వందల సంవత్సరాల నాడు రాసినటువంటి పుస్తకాలు ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తున్నాయి. అల్టిమేట్ ఇప్పుడైనా మనం అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళ మనసునే ఉపయోగించారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, అల్టిమేట్గా మన మనసునే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎవరం ఏం చేస్తున్నా, దేనికోసం చేస్తున్నాం, తెల్లవారు నిద్రలేచి రాత్రి పడుకోబోయేంతవరకు మనకేం కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఆనందం కావాలి. దుఃఖం అనేది వద్దనే వద్దు. మరి కానీ దుఃఖం ఇప్పుడు ఇన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నా, ఇంత పెద్ద పెద్ద కార్లలో, ఇంత పెద్ద పెద్ద ఫ్లైట్లలో తిరుగుతున్నా దుఃఖము లేదు అని ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. 100% చెప్పలేరు. ఎందుకు? ఆ దుఃఖం ఉండకుండా ఉండడం కోసమే ఒక పని పెట్టుకొని మనసును ఆక్యుపైడ్ చేసేసుకొని నేను బిజీ అని పరిగెడుతున్నారు. ఈ పరిగెత్తడంలో రాత్రిపూట కనీసం హ్యాపీగా కనుక నిద్రపోగలిగితే పగలు చేసినటువంటి పని పద్ధతిగా చేసుకున్నాము అనేటువంటి భావన ఉంటుంది. అట్లా ఎంతమంది నిద్రపోతారు అని కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే ఏంటి, అల్టిమేట్గా ఇది శాశ్వతం కాదు కదా అనేటువంటి అవగాహన ప్రతి సెకను మనకు తెలుస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాగా, ఇప్పుడు ఈ 20, 25, 30 ఏళ్ల లోపల తెలియకపోవచ్చు, కానీ 30 years వచ్చినప్పటి నుంచి ఏదో సిచ్యువేషన్స్ మారుతున్నాయి అనేటువంటి అవగాహన అయితే వస్తుంది కదా. అప్పుడు పనికొచ్చేదే ఈ భగవద్గీత. ఈ భగవద్గీత చెప్పింది మొత్తం ఏంటి, మన మనసును మనం ఎలా ఉపయోగించుకోవాలి. మన చేతిలో ఉన్నటువంటి వండర్ఫుల్ పరికరం మన మనస్సే. నాకు ఏ కోరిక ఉంది, ఏ కోరిక ప్రకారం నేను పని చేసుకోవాలి, ఏ కోరిక ఉంటే ఆ కోరిక కనుక నువ్వు 24 గంటలు అలా ఆలోచన చేయగలిగావనుకో, ఆ కోరిక నెరవేరి నీ చేతికి వచ్చి కూర్చుంటుంది. కాకపోతే నువ్వు అనుకున్న 15 నిమిషాలకి, 20 నిమిషాలకి, 10 సంవత్సరాలకి జరగకపోయినా ఎప్పుడో అప్పుడు మెటీరియలైజ్ తీరుతుంది. మరి అశాశ్వతంగా ఉన్నటువంటి కోరికలకు ఎందుకు అంత స్ట్రగుల్ పెట్టాలి? ఇప్పుడు మిస్ యూనివర్సో లేకపోతే ఇంకోటో అన్నారు, ఏం చేయాలి పాపం, ఆహారం నోరు కట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పాపం సాధిస్తారు. మళ్ళీ 10-15 సంవత్సరాలు అయిన తర్వాత, కొన్నాళ్ళు అయిన తర్వాత ఈవిడేలే అంటారు తప్ప ఏం ఉండదు. అంటే ఏంటి, ఏదైనా చూసుకు ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ సుప్రీం జడ్జి అయినా కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత ఇంకోళ్ళు వచ్చేస్తారు. ప్రైమ్ మినిస్టరు మన్మోహన్ సింగ్ నిన్న చనిపోయినారు. అంతకుముందు ఆయన ఉన్నప్పుడు అబ్బా ఆయన ఎంత గొప్పవాడు అన్నారు. తర్వాత ఇప్పుడేమో ఆయన సరిగా ఆయనకి నేనెవరో అంటున్నారు, ఆయనకి ఇండివిజువాలిటీ లేదు అంటున్నారు. అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడమే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మనకి కానీ ఆయనకి కానీ. భారతదేశాన్ని ఆర్థికంగా పివి నరసింహారావు వాళ్ళందరితో కలిపి ముందుకు ఒక్కొక్క స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళు కూడా సడన్గా ఎవరో ఒకళ్ళో వచ్చి చేయలే. ఇదంతా ఎవరికి తోచినవి జరుపుకుంటూ పోతుంది ప్రకృతిలో. అందుకని ఇక్కడ మనం ఒక మనిషిని మనం ఏమి రైట్ రాంగ్ అని చెప్పడానికి లేదు. ఏమైనా అది ప్రకృతి, నేచరు, స్వభావం మారిపోతూనే ఉంటాయి. ఆ మారందేంది అంటే ఆ భగవతత్వం. అది ఎక్కడున్నది? ఎక్కడో లేదు. దానికి ఆధారం కూడా మన మనసే. నీ మనస్సును నువ్వు దేనికి ఉపయోగిస్తే
అది కనుక్కుంటావు. నేనే శరీరం, నేను జీవుణ్ణి, నాకు దుఃఖం ఉంది, నాకు మరణం ఉంది, నేను పోతాను మళ్ళీ వస్తాను, నేను సాధన చేస్తాను అనుకుంటే నువ్వు చిన్నగా అక్కడే పడి ఉంటావు. నీలోనే పరమాత్మ తత్వం ఉంది, నువ్వు తప్ప ఇంకేం లేదని ఆ ఋషులు చెప్తున్నారు అనుభవానికి తెచ్చుకొని. అలాంటప్పుడు నువ్వు బలహీనుడు అని ఎందుకు అనుకోవాలి? నేనే భగవతత్వం అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావు అనుకో, దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. అది ప్రస్తుతంగా నీకు అనిపించకపోవచ్చు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏంటి, చిన్న చిన్న విషయాల గురించి బెంగపడడం తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడో మీరు చూడండి, కాస్త సాల్ట్ తగ్గిందని ప్లేట్లు విసిరి కొడతారట. అంటే అర్థం ఏంటి, ఆ టైంలో అది తినకపోతే అంత కోపం వస్తుందన్నమాట. అంటే ఏంటి అంటే ఇంద్రియాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఒక మంచి అంటే మనకంటే ఒక హయ్యెస్ట్ ఆలోచన మీద పెట్టుకుంటామో మన మనసుని, చిన్న ఆలోచనలు పడిపోతాయి. ఇప్పుడు నేను చంపటం, నేను చచ్చాను ఇవన్నీ ఉండవు. ఓహో నేనే కదా భగవతత్వంలో భాగం, అధర్మంగా తప్పు చేస్తున్నాడు, ఓకే ఐ కెన్ గో ఇట్ అని పోతాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు కృష్ణుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఏంటి, మనం మానసికంగా మన మనసుని కనుక మనం అభివృద్ధి చెందుకుంటూ పోతే సత్యం ఏంటో అసత్యం ఏదో మనకే గ్రహిస్తూ వస్తుంది. ఆ గ్రహించటంలో ఏదైనా చేశాము, ఒకవేళ సక్రమంగా చేయలేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనము ప్రాసెస్ చేయాలి. అంటే ఏంది, లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అంటారు. ఎంజాయ్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్ తాత్కాలికమే. కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక తీర్థయాత్రలు పోతాము, లేకపోతే ఒక టూర్ పోతాము, డెఫినెట్గా అక్కడ నాలెడ్జ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎందుకు కొత్త కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తాము. అట్లాగే కొత్త కొత్త మనుషులు చూస్తాము, కొంత డెవలప్మెంట్ ఉంటుంది. అంతే తప్ప ఎంజాయ్మెంట్ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోవడంతో అది పోతూ ఉండే. అందుకని టెంపరీ కాదు ఎంజాయ్మెంట్, మనకు వచ్చిన అనుభవాలను మనం నేర్చుకోవటమే అది ముందుకు వెళ్ళడం అనమాట. అది ఈ భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ రేపు ఏం చెప్తారు. నమస్తే.